friends, good evening. Welcome back to Sun9 Education channel. Friends, తెలంగాణ విశ్వవిద్యాలయం సారంగపూర్ బీఈడి కళాశాల విద్యార్థులు ఈ రోజు అనగా జనవరి 8, 2025 బుధవారం నాడు బీఈడి ప్రథమ సంవత్సరం సెమిస్టర్ 1 యోగా ప్రాజెక్టులో భాగంగా నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం అక్బర్ నగర్ గ్రామం నందు ఉన్న నేచర్ క్యూర్ సెంటర్ని బీఈడి ఛాత్రోపాధ్యాయులు సందర్శించారు. ఈ నేచర్ క్యూర్ సెంటర్ వ్యవస్థాపకులు రామకృష్ణ గారు, యోగా మాస్టర్ డాక్టర్ సాయిల్ గారు బీఈడి ఛాత్రోపాధ్యాయులకు నేచర్ క్యూర్ యొక్క ప్రాముఖ్యత, వివిధ రకాలైన వ్యాధులకు నేచర్ క్యూర్ ఏ విధంగా అవసరమవుతుందో వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సాయిలు, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వి శ్రీనివాస్, యోగా ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ అండ్ సీనియర్ అధ్యాపకులు డాక్టర్ ఆర్ కరుణాకర్, సువచ్చల, పి శ్రీకాంత్, హరిత, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యోగకు రోగం వచ్చిందా లేదంటే మనం చేసే విధానంలోనే రోగం ఉందా అనేది క్లారిటీ రావడం కోసమే నేను ఈ ఫస్ట్ పాయింట్ తీసుకుంటున్నాను. రైట్, ఇప్పుడు మీరు కూర్చొని చూపిస్తారు. కూర్చోండి. మనం వక్రాసనకి వెళ్తాం. కాలు ముందలు చాపేసి లెఫ్ట్ పాదం దగ్గర తీసుకొని ఆపోజిట్ హ్యాండ్ పైకి తీసుకొని అలా పట్టేసుకున్నాము. మనకి ఇందులో వక్రాసనం చెప్పాము, బాగానే ఉంది, వీళ్ళకి అలవాటు ఉంది, ప్రాక్టీస్ చేశారు, అయిపోయింది. కానీ ఆల్రెడీ షుగర్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో దాంట్లో 3 రకాల కణాలు ఉంటాయి. ఆల్ఫా కణాలు, డెల్టా కణాలు, బీటా కణాలు. ఈ బీటా సెల్స్ మాత్రమే ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి 40 యూనిట్లు. ఆ బీటా సెల్స్ యాక్టివ్ కావాలంటే మనము ఆ పార్ట్ పైన సమ్ టైము ఒకే పొజిషన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మనకి పొట్ట పెరిగిన తర్వాత, షుగర్ వచ్చిన తర్వాత పొట్ట స్టిఫ్ అయిపోతుంది. అప్పుడు మనకి ఈ ఆసనం చూపెట్టడానికి బాగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా మీరు చేయలేదు. కాబట్టి ప్రాక్టికల్గా ఎలా చేస్తే రిజల్ట్ వస్తే చూపిద్దాం. ఇప్పుడు మన పాదాన్ని తొడ మీద పెట్టేసుకొని, ఇప్పుడు మడిచిన పాదాన్ని తొడ పైన పెట్టేసుకొని పడుకోబెట్టేసేయండి. పుట్టుపిల్ల ఇలా మీరు దగ్గర లాగేసుకొని గడ్డం పెట్టినా సరిపోతుంది. మీరు ఎంత సమయం ఉండగలుగుతారో అంత సమయం ఉండండి. ఉండలేమన్నప్పుడు వదిలేస్తారు. అలా రెండవ కాలం మార్చుకోవడం. ఇలా కొన్ని రోజుల తర్వాత పొట్ట కండరం కొంత ఫ్లెక్సిబిలిటీ వచ్చి అప్పుడు ఆసనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. యోగాసనం యొక్క మూలం ఏంటంటే ఏ పార్ట్లో ఇబ్బంది ఉందో ఆ ఆర్గాన్ని స్టిమ్యులేట్ చేయడం. ఆ పార్ట్ని స్టిమ్యులేట్ చేయాలంటే ఆ పార్ట్ పైన మనకేదైతే సైంటిఫిక్గా ప్రూఫ్ అయిన యోగాసనాలు ఉన్నాయో వాటిని కొన్ని ఎంచుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళడం. మీకు ఈ డయాబెటిక్ పైన ఏమైనా అడిగేది ఉంటే అడగండి, నేను టకటక చూపించేస్తాను. సాక్ష్యం జీవన విధానం, అంకుల్ వాళ్ళ జీవన విధానమే సాక్ష్యం. 85 ఇయర్స్ ఇప్పుడు 1940లో ఉంటే 2000 వచ్చింది. 85 ఇయర్స్ వరకు జీవన విధానం అలా కలిపాడు. మన డాక్టర్ సాయి గారు సార్ గారికి మేము నిన్న వచ్చి కలిసి చెప్పినాం. సార్ మా పిల్లలకి ఇట్లా ఎక్కువ ప్రసంగాలు లేకుండా డైరెక్ట్ ప్రాక్టికల్ చేయాలని చెప్పినాం. అనుకున్నాం అన్నట్టు ఆ కాన్సెప్ట్ లో పోయినాం. అంటే మన క్లాస్ కాలేజీలో యోగా రామచంద్ర సారు, యోగా సిద్ధరామన్ సారు అందరితో మనం చేయించాం. వాళ్ళని వచ్చినాము. పాపం సాయి సార్ గారు డైరెక్ట్ మనం ప్రాక్టికల్స్ కూడా చేయించి చూపించాడు. డయాబెటీస్ కానీ సయాటికా కానీ అన్ని ఆ పిల్లలతో అమ్మాయిలతో అసలు వాళ్ళకి అమ్మాయిలకు మనం క్లాస్ కొట్టాల్సింది మనకు మర్చిపోయినాం. వాళ్ళకు చాలా మా అదృష్టం సార్. ఇదంతా మా పిల్లల అదృష్టం, పిల్లల భాగ్యం. ఇదంతా మీ అనుభవంలో ఒక క్వశ్చన్ వేసి ఏమేసిందంటే దీని గురించి ఎవరు తెలుసు అన్నట్టు. నాకైతే 2001 నుంచి 2 నుంచి నాకు ఐడియా ఉంది. మంత్రి సత్యనారాయణ ఉంది, 2001-2 నుంచి ఐడియా ఉంటుంది నాకు. తర్వాత నేను ఎప్పుడు 1 లీటర్ సార్ అంకుల్ 1 పావు అన్నాడు, నేను 1.5 లీటర్ వాటర్ తాగేవాడిని పొద్దున్న మార్నింగ్ రోజు 20 ఇయర్స్ నుంచి. కొంత తగ్గించిన ఇప్పుడు 1 లీటర్ వాటర్ తాగుతున్నాను. అది మాత్రమే ఫాలో అవుతా. నాన్ వెజ్ కూడా నేను 90% తినను. నేను తింటా అని చెప్పిన ఊరికే అని 99% నేను తినను. నాన్ వెజ్ తక్కువ అయితే నేను ఇప్పుడైతే సిస్టమ్ బంద్ చేసిన. ఒక దీక్ష పెట్టుకోండి ఇంట్లో చెప్పిన, ఒక దీక్ష లేదో చెప్పేసిన ఇంట్లో చెప్తే మంచిగా తినన్నట్టు, ఇంకో సాయంత్రం అన్నట్టు ఇంకొంచెం వేసుకోమంటున్నాడు. బంద్ చేసాం. అది ఓకే. మీకేంటంటే మీకు ఇప్పుడు ఈ వయసులో, మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వయసులో అవగాహన వచ్చింది ప్రోగ్రామ్ గురించి. మీకు ఇప్పుడు ఈ వయసులో అవేర్నెస్ వచ్చింది అంటే మీరు, మీ పిల్లలు, మీరు కాబోయే ఉపాధ్యాయులు కాబట్టి, సమాజ నిర్మాతలు కాబట్టి, మీ పేరెంట్స్ కూడా, మీ సొంత పిల్లలు, మీరు టీచింగ్ చేసే పిల్లలకి అందరికీ అవగాహన కల్పించాలా. దీనిపైన ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాం. ఇది మా అదృష్టం, నా భాగ్యం. మేము మధ్య ఉన్న అనుసంధానం కలగదు. మీ యోగా ప్రాజెక్ట్ మీకు ఎందుకు ఇంట్రడ్యూస్ చేసేదంటే మీరు, మీ పిల్లలు, మీ టీచింగ్ చేసే పిల్లలకి అందరికీ సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పేసి ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేసినట్టు ప్రాజెక్ట్. దాంట్లో భాగంగా ఉంది నేచురల్ సెంటర్ విజిట్ చేయాలని మీకు. అవును ఉంది. ఇంకా స్కూల్స్ కి వెళ్ళి మీరు యోగా గురించి చెప్పాలి. నెక్స్ట్ సాయంత్రం ఎంత బాగా చెప్పిండు, అంకుల్ ఎంత బాగా చెప్పిండు,
వాళ్ళ జీవన విధానం సాక్ష్యాలు ఏం అవసరం మన 85 years మీరు 95 years బతకాలి, 100 years బతకాలి. మన దేవుడు ఇచ్చిన 100 సంవత్సరాలు ఇచ్చిన మనకు అంతవరకు ఉండాలంటే మనం కొన్ని పాటించాలి. అనుకుని ఏం చెప్పిండు 345కే లేవాలని చెప్పిండు. మనం అప్పుడు గాఢంగా నిలబడతాం అప్పుడు, అవునా? సరే 345 కాకుండా మనకు షెడ్యూల్ ప్రకారం 4:30కో 5కో ఎంతో కొంత మార్పు రావాలని మీరు మార్కులు అంటే ఉద్దేశం అది ఏదైనా మార్పు రావాలని ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇంతటితో ఈ చిన్న ప్రసంగాన్ని ముగిస్తూ మనకు వీళ్ళకి చిన్న ఒక ఫెలిస్టేషన్, నేను చాలా ఒకటే చేశాను, ఇద్దరు చేయాల్సింది, అయినా మనం ఫెలిస్టేషన్ చేద్దాము. మనకి ఇంత అద్భుతంగా మనకు అవకాశం ఇచ్చి మనకి ఇంత మంచి వాళ్ళు ఎంత బిజీ ఉన్నా కూడా మన సమయం కేటాయించినందుకు మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. మన యూనివర్సిటీ కాలేజ్ మరి ఈ ప్రోగ్రామ్ మన ప్రిన్సిపాల్ సార్ గారు కూడా సార్ ఇంకా చిన్న ఫంక్షన్ ఉంది, అయినా సార్ బిజీ ఉన్నా వచ్చింది, సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తుంది. ఇప్పుడు అంకుల్ అందరికీ ఓకే ప్లీజ్ నెక్స్ట్ ఆన్సర్ కూడా చేస్తాం. థ్యాంక్ యూ. సాక్ష్యం జీవన విధానం, అంకుల్ వాళ్ళ జీవన విధానమే సాక్ష్యం. 85 years ఇప్పుడు 1940లో అంటే 2011 వచ్చింది. 85 years వరకు జీవన విధానం వాళ్ళ కలిపాడు. మన డాక్టర్ సాయి గారు సార్ గారికి మేము నిన్న వచ్చి కలిసి చెప్పినాం, సార్ మా పిల్లలకి ఇట్లా ఎక్కువ ప్రసంగాలు లేకుండా డైరెక్ట్ ప్రాక్టికల్ చేయాలని చెప్పినాం. అనుకున్నాం అన్నట్టు ఆ కాన్సెప్ట్ లో పోయినాం. అంటే మన క్లాస్ కాకుండా కాలేజీలో యోగా రామచంద్ర సారు, యోగా సిద్ధరామన్ సారు అందరితో మనం చేయించాం వాళ్ళని మాట్లాడుకొచ్చినాము. పాపం సాయి సార్ గారు డైరెక్ట్ మనం ప్రాక్టికల్స్ కూడా చేయించి చూపించారు. డయాబెటీస్ కానీ సయాటికా కానీ అన్ని ఆ పిల్లలతో అమ్మాయిలతో అసలు వాళ్ళకి అమ్మాయిలకు మనం క్లాస్ కొట్టాల్సింది మనకు మర్చిపోయినాం. వాళ్ళకు చాలా మా అదృష్టం సార్, ఇదంతా మా పిల్లల అదృష్టం, పిల్లల భాగ్యం. ఇదంతా అనుకోని ఒక క్వశ్చన్ వేసి ఏమేసిందంటే దీని గురించి ఎవరు తెలుసు అన్నట్టు. నాకైతే 2001 నుంచి 2 నుంచి నాకు ఐడియా ఉంది. మంత్రి సత్యనారాయణ ఉంది, 2001-2 నుంచి ఐడియా ఉంటుంది నాకు. దాదాపుగా నేను ఎప్పుడు 1 లీటర్ సార్ అంకుల్ 1 పావు అన్నాడు, నేను 1.5 లీటర్ వాటర్ తాగమండి పొద్దున్న లేవగానే మార్నింగ్ రోజు 20 years నుంచి. కొంత తగ్గించిన ఇప్పుడు 1 లీటర్ వాటర్ తాగుతున్నాను, అది మాత్రమే ఫాలో అవుతా. నాన్ వెజ్ కూడా నేను 90% తినను. నేను తింటా అని చెప్పిన ఊరికే అని 99% నేను తినను. నాన్ వెజ్ తక్కువ అయితే నేను ఇప్పుడైతే సిస్టమ్ బంద్ చేసిన, ఒక దీక్ష పెట్టుకోండి ఇట్లా చెప్పిన, ఒక దీక్ష లేదో చెప్పేసిన ఇట్లా చెప్తే మంచిగా తినన్నట్టు ఇంకో సాయంత్రం అన్నట్టు ఇంకొంచెం రెస్పాన్స్ బంద్ చేసాం. అది ఓకే. మీకేంటంటే మీకు ఇప్పుడు ఈ వయసులో మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వయసులో అవగాహన వచ్చింది ప్రోగ్రామ్ గురించి, మీకు ఇప్పుడు ఈ వయసులో అవేర్నెస్ వచ్చింది. అంటే మీరు మీ పిల్లలు మీరు కాబోయే ఉపాధ్యాయులు కాబట్టి, సమాజ నిర్మాతలు కాబట్టి, మీ పేరెంట్స్ కూడా మీ సొంత పిల్లలు మీరు టీచింగ్ చేసే పిల్లలకి అందరికీ అవగాహన కల్పించాలా. దీనిపైన ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాం. ఇది మా అదృష్టం, నా భాగ్యం. మేము మధ్య ఉన్న అనుసంధానం కలగదు. మీ యోగా ప్రాజెక్ట్ మీకు ఎందుకు ఇంట్రడ్యూస్ చేసేదంటే మీరు మీ పిల్లలు మీ టీచింగ్ చేసే పిల్లలకి అందరికీ సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పేసి ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేసినట్టు ప్రాజెక్ట్. దాంట్లో భాగంగా ఉంది నేచురోపతి సెంటర్ విజిట్ చేయాలని మీకు అవును ఉంది. ఇంకా స్కూల్స్ కి వెళ్ళి మీరు యోగా గురించి చెప్పాలి. నెక్స్ట్ సాయంత్రం ఎంత బాగా చెప్పిండు, అంకుల్ ఎంత బాగా చెప్పిండు, వాళ్ళ జీవన విధానం సాక్ష్యాలు ఏం అవసరం మన 85 years మీరు 95 years బతకాలి, 100 years బతకాలి. మన దేవుడు ఇచ్చిన 100 సంవత్సరాలు ఇచ్చిన మనకు అంతవరకు ఉండాలంటే మనం కొన్ని పాటించాలి. అనుకుని ఏం చెప్పిండు 345కే లేవాలని చెప్పిండు. మనం అప్పుడు గాఢంగా నిలబడతాం అప్పుడు, అవునా? సరే 345 కాకుండా మనకు షెడ్యూల్ ప్రకారం 4:30కో 5కో ఎంతో కొంత మార్పు రావాలని మీరు మార్కులు అంటే ఉద్దేశం అది ఏదైనా మార్పు రావాలని ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇంతటితో ఈ చిన్న ప్రసంగాన్ని ముగిస్తూ మనకు వీళ్ళకి చిన్న ఒక ఫెలిస్టేషన్, నేను చాలా ఒకటే చేశాను, ఇద్దరు చేయాల్సింది, అయినా మనం ఫెలిస్టేషన్ చేద్దాము. మనకి ఇంత అద్భుతంగా మనకు అవకాశం ఇచ్చి మనకి ఇంత మంచి వాళ్ళు ఎంత బిజీ ఉన్నా కూడా మన సమయం కేటాయించినందుకు మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. మన యూనివర్సిటీ కాలేజ్ మరి ఈ ప్రోగ్రామ్ మన ప్రిన్సిపాల్ సార్ గారు కూడా సార్ ఇంకా చిన్న ఫంక్షన్ ఉంది, అయినా సార్ బిజీ ఉన్నా వచ్చింది, సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తుంది. ఇప్పుడు అంకుల్ అందరికీ ఓకే ప్లీజ్ నెక్స్ట్ ఆన్సర్ కూడా చేస్తాం. థ్యాంక్ యూ. కానీ ఈయనకుంటుంది రోగా యోగా చెప్పడమే తప్ప షుగర్లో కంట్రోల్ లేదు. ఇంకెందుకు యోగకు రోగం వచ్చిందా లేదంటే మనం చేసే విధానంలోనే రోగం ఉందా అనేది క్లారిటీ రావడం కోసమే నేను ఈ ఫస్ట్ పాయింట్ తీసుకుంటున్నాను. రైట్, ఇప్పుడు మీరు కూర్చొని చూపిస్తారు. కూర్చొని
మనం వక్రాసనకి వెళ్తాం. కాలు ముందలు చాపేసి లెఫ్ట్ పాదం దగ్గర తీసుకొని ఆపోజిట్ హ్యాండ్ పైకి తీసుకొని అలా పట్టేసుకున్నాము. మనకి ఇందులో వక్రాసనం చెప్పాము, బాగానే ఉంది, వీళ్ళకి అలవాటు ఉంది, ప్రాక్టీస్ చేశారు, అయిపోయింది. కానీ ఆల్రెడీ షుగర్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాంక్రస్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో దాంట్లో 3 రకాల కణాలు ఉంటాయి. ఆల్ఫా కణాలు, డెల్టా కణాలు, బీటా కణాలు. ఈ బీటా సెల్స్ మాత్రమే ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి 40 యూనిట్లు. ఆ బీటా సెల్స్ యాక్టివ్ కావాలంటే మనము ఆ పార్ట్ పైన సమ్ టైము ఒకే పొజిషన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మనకి పొట్ట పెరిగిన తర్వాత, షుగర్ వచ్చిన తర్వాత పొట్ట స్టిఫ్ అయిపోతుంది. అప్పుడు మనకి ఈ ఆసనం చూపెట్టడానికి బాగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా మీకు చేయలేదు. కాబట్టి ప్రాక్టికల్గా ఎలా చేస్తే రిజల్ట్ వస్తే చూపిద్దాం. ఇప్పుడు మన పాదాన్ని తొడ మీద పెట్టేసుకొని, ఇప్పుడు మడిచిన పాదాన్ని తొడ పైన పెట్టేసుకొని పడుకోబెట్టేసేయండి. పుట్టుపైన ఇలా మీరు దగ్గర లాగేసుకొని గడ్డం పెట్టినా సరిపోతుంది. మీరు ఎంత సమయం ఉండగలుగుతారో అంత సమయం ఉండండి. ఉండలేమన్నప్పుడు వదిలేస్తారు. అలా రెండవ కాలం మార్చుకోవడం. ఇలా కొన్ని రోజుల తర్వాత పొట్ట కండరం కొంత ఫ్లెక్సిబిలిటీ వచ్చి అప్పుడు ఆసనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. యోగాసనం యొక్క మూలం ఏంటంటే ఏ పార్ట్లో ఇబ్బంది ఉందో ఆ ఆర్గాన్ని స్టిమ్యులేట్ చేయడం. ఆ పార్ట్ని స్టిమ్యులేట్ చేయాలంటే ఆ పార్ట్ పైన మనకేదైతే సైంటిఫిక్గా ప్రూఫ్ అయిన యోగాసనాలు ఉన్నాయో వాటిని కొన్ని ఎంచుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళడం. మీకు ఈ డయాబెటిక్ పైన ఏమైనా అడిగేది ఉంటే అడగండి, నేను టకటక చూపించేస్తాను. సాక్ష్యం జీవన విధానం, అంకుల్ వాళ్ళ జీవన విధానమే సాక్ష్యం. 85 ఇయర్స్ ఇప్పుడు 1940లో అంటే 2011 వచ్చింది. 85 ఇయర్స్ వరకు జీవన విధానం కలగలిగాడు. మన డాక్టర్ సాయి గారు సార్ గారికి మేము నిన్న వచ్చి కలిసి చెప్పినాం. సార్ మా పిల్లలకి ఇట్లా ఎక్కువ ప్రసంగాలు లేకుండా డైరెక్ట్ ప్రాక్టికల్ చేయాలని చెప్పినాం. అనుకున్నాం అన్నట్టు ఆ కాన్సెప్ట్ లో పోయినాం. అంటే మన క్లాస్ కాలేజీలో యోగా సార్, యోగా సిద్ధరామన్ సార్ అందరితో మనం చేయించిన వాళ్ళండి మాట్లాడిపించినాము. పాపం సాయి సార్ గారు డైరెక్ట్ మనం ప్రాక్టికల్స్ కూడా చేయించి చూపించారు. డయాబెటీస్ కానీ అన్ని సయాటికా కానీ అన్ని ఆ పిల్లలతో అమ్మాయిలతో అసలు వాళ్ళకి అమ్మాయిల మనం క్లాస్ కొట్టాల్సింది మనకు మర్చిపోయాం. వాళ్ళకు చాలా మా అదృష్టం సార్, ఇదంతా మా పిల్లల అదృష్టం, పిల్లల భాగ్యం. ఇదంతా మీ అనుకోని ఒక క్వశ్చన్ వేసి ఏం వేసిందంటే దీని గురించి ఎవరు తెలుసు అన్నాడు. నాకైతే 2001 నుంచి 2 నుంచి నాకు ఐడియా ఉంది. మంత్ర సత్యనారాయణ ఉంది, 2001-2 నుంచి ఐడియా ఉంటుంది నాకు. దాదాపుగా నేను ఎప్పుడు 1 లీటర్ సార్ అంకుల్ 1 పావు అన్నాడు. నేను 1.5 లీటర్ వాటర్ తాగేవాడిని పొద్దున్న మార్నింగ్ రోజు 20 ఇయర్స్ నుంచి. కొంత తగ్గించిన ఇప్పుడు 1 లీటర్ వాటర్ తాగుతున్నాను. అది మాత్రమే ఫాలో అవుతా. నాన్ వెజ్ కూడా 90% తినను. నేను తింటా అని చెప్పిన ఊరికే అని 99% నేను తినను. నాన్ వెజ్ తక్కువ అయితే నేను ఇప్పుడైతే సిస్టమ్ బంద్ చేసిన. ఒక దీక్ష పెట్టుకున్నాను ఇంట్లో, చెప్పిన ఒక దీక్షలు ఏదో చెప్పేసిన ఇంట్లో చెప్తే మంచిగా తినన్నట్టు ఇంకో ఛాయ్ అన్నట్టు ఇంకొంచెం మాట్లాడారు బంద్ చేసాం. అది ఓకే. మీకేంటంటే మీకు ఇప్పుడు ఈ వయసులో మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వయసులో అవగాహన వచ్చింది ప్రోగ్రామ్ గురించి. మీకు ఇప్పుడు ఈ వయసులో అవేర్నెస్ వచ్చింది అంటే మీరు, మీ పిల్లలు, మీరు కాబోయే ఉపాధ్యాయులు కాబట్టి, సమాజ నిర్మాతలు కాబట్టి, మీ పేరెంట్స్ కూడా, మీ సొంత పిల్లలు, మీరు టీచింగ్ చేసే పిల్లలకి అందరికీ అవగాహన కల్పించాలా. దీనిపైన ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాం. ఇది మా అదృష్టం, నా భాగ్యం. మేము మధ్య ఉన్న అనుసంధానం కలగదు. మీ యోగా ప్రాజెక్ట్ మీకు ఎందుకు ఇంట్రడ్యూస్ చేసేదంటే మీరు, మీ పిల్లలు, మీ టీచింగ్ చేసే పిల్లలకి అందరికీ సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసినట్టు ప్రాజెక్ట్. దాంట్లో భాగంగా ఉంది నేచురల్ సెంటర్ విజిట్ చేయాలని మీకు. అవునా ఉంది. ఇంకా స్కూల్స్ కి వెళ్ళి మీరు యోగా గురించి చెప్పాలి. నెక్స్ట్ సైన్స్ ఎంత బాగా చెప్పిండు, అంకుల్ ఎంత బాగా చెప్పిండు. వాళ్ళ జీవన విధానం సాక్ష్యాలు ఏం అవసరం. మన 85 ఇయర్స్, నేను 95 ఇయర్స్ బతకాలి, 100 ఇయర్స్ బతకాలి. మన దేవుడు ఇచ్చిన 100 సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళు అంతవరకు ఉండాలంటే మనం కొన్ని పాటించాలి. అంకుల్ ఏం చెప్పిండు 345కే లేవాలని చెప్పిండు. మనం అప్పుడు గాఢంగా నిలబడతాం అప్పుడు. అవునా సరే 345 కాకుండా మనకు షెడ్యూల్ ప్రకారం 4:30కో 5కో ఎంతో కొంత మార్పు రావాలని మీరు మార్కులు అంటే ఉద్దేశం లేదు. ఏదైనా మార్పు రావాలని ప్రయత్నం చేస్తున్నాం. మరి
ఇంతటితో ఈ చిన్న ప్రసంగాన్ని ముగిస్తూ మనకు వీళ్ళకి చిన్న ఒక ఫెలిస్టేషన్, నేను చాలా ఒకటే చేశాను, ఇద్దరు చేయాల్సింది, అయినా మనం ఫెలిస్టేషన్ చేద్దాము. మనకి ఇంత అద్భుతంగా మనకు అవకాశం ఇచ్చి మనకి ఇంత మంచి వాళ్ళు ఇంత బిజీ ఉన్నా కూడా మన సమయం కేటాయించినందుకు మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. మన యూనివర్సిటీ కాలేజ్ మరి ఈ ప్రోగ్రామ్ మన ప్రిన్సిపాల్ సార్ గారు కూడా సార్ ఇంకా చిన్న ఫంక్షన్ ఉంది, అయినా సార్ బిజీ ఉన్నా వచ్చింది, సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తుంది. ఇప్పుడు అంకుల్ అందరికీ ఓకే ప్లీజ్ నెక్స్ట్ సార్ కూడా చేస్తాం. థ్యాంక్ యూ.